పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం. ఈరోజు మార్కెట్స్ అనేది గ్యాప్ అప్ అయినాయి. అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి మళ్ళీ బౌన్స్ అయితే అయినాయన్నమాట. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి. ముందుగా సెక్టార్స్‌లో కన్స్యూమర్ డ్యూరబుల్స్ గానీ, పిఎస్యు బ్యాంకు, డిఫెన్స్, రియాల్టీ ఈ సెక్టార్స్ మోర్ దాన్ 2% పైన పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్‌లో ఐటీ సెక్టార్ అనేది కనిపిస్తుంది. అది కూడా స్లైట్ నెగిటివ్ అనమాట. జస్ట్ 0.05%. సో 90% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఈరోజు నిఫ్టీ 50లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏకంగా 2% పైన పాజిటివ్గా క్లోజ్ అవగా మ్యాక్స్ హెల్త్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఒక మోస్తరు లాసెస్తో అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. మనీ కంట్రోల్ డైలీ వాయిస్ దేంట్లో అశ్విని షమి గారు కొన్ని సెక్టార్స్ని అయితే పాజిటివ్ అవుట్లుక్ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాంట్లో ఎనర్జీ సెక్టార్ ఉంది, క్లీన్ టెక్, డేటా సెంటర్స్, డిఫెన్స్, ఇండస్ట్రియల్స్ ఈ యొక్క సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రాబ్లీ వాటి యొక్క ప్రాఫిటబిలిటీ Q4లో మంచిగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పాజిటివ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. రోబస్ట్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ని బేస్ చేసుకొని మోడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా యొక్క జీడిపిని అయితే అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు G20 కంట్రీస్తో పోలిస్తే ఇండియా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని చెప్పేసి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది లాంగ్ టర్మ్లో ఇండియాకి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇండియాలో 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ దాటిన కంపెనీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈరోజు యాడ్ అయిందనమాట. సో ఈరోజు సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా పెరిగింది. ఎందుకంటే కంపెనీ అనేది మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఎనీహౌ ఇంట్రాడేలో అప్ టు 7% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 485 పాయింట్స్, నిఫ్టీ ఏమో 25,850 పైన ట్రేడ్ అయింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో దీనివల్ల ప్రస్తుతం సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది. అందుకని స్టాక్స్లో రికవరీ అనేది కనబడింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్లో ముఖ్యంగా లాభపడిన కంపెనీల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆజాద్ ఇంజనీరింగ్ అనేది కనిపిస్తుంది. ఇంట్రాడేలో ఈరోజు 5% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ముఖ్యంగా ఏంటంటే టెక్స్టైల్స్ దీని మీద ఎక్స్పోర్ట్స్ మీద 18% ఈ యొక్క టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేయడంతో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు ముఖ్యంగా గోకాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు ఇంట్రాడేలో చాలా చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. కన్స్యూమర్ స్పేస్ నుంచి ముఖ్యంగా కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ యొక్క స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడేలో 12% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. Q3 రిజల్ట్స్ అనేది ఎనలిస్టులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ప్రస్తుతం పాజిటివ్ సెంటిమెంట్ అనేది స్టాక్లో కనిపిస్తూ ఉంది. రీసెంట్గా మెటల్ సెక్టార్స్లో ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది. టాటా స్టీల్ ఈరోజు 5% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే వీళ్ళు Q3 రిజల్ట్స్ అనేది చక్కగా అనౌన్స్ చేశారు. అందుకని స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. వోడాఫోన్ ఐడియా షేర్స్ 5% దాకా పెరగడం జరిగింది. ఎందుకంటే కుమార్ మంగళం బిర్లా గారు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారనమాట. సో ప్రమోటర్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారంటే అది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంకే గ్లోబల్ వాళ్ళు ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది టార్గెట్ డబుల్ చేశారనమాట. ప్రీవియస్గా ₹6 మెన్షన్ చేశారు, ప్రస్తుతం ₹12 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకని ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీ స్పాట్ 25,863 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.06 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,668 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.01 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. సెన్సెక్స్ 84,043 దగ్గర స్పాట్ క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.05 అని చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్గా ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 2.09% పెరిగింది. ప్రస్తుతానికి స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పెరిగింది. బట్ ఈరోజు స్లైట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక నిఫ్టీ 50 అయితే డైరెక్ట్గా సిగ్నిఫికెంట్గా గ్యాప్ అప్ అనేది జరిగింది. 25,773 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 26,049 ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. ప్రైస్ యాక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ అట్ ద సేమ్ టైం ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక స్ట్రక్చర్డ్గా ఒక మాడ్యూల్ అయితే మెంబర్స్ కోసం అప్డేట్ అనేది చేయడం జరిగింది. ఆ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్లో ఈ యొక్క మాడ్యూల్ అనేది మీకు కనిపిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీలో 60,226 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 60,871 ఇమీడియట్ గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్ లో 83,167 ఇమీడియట్ గా సపోర్ట్ ఉంది. 84,195 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక గోల్డ్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నేచురల్ గ్యాస్ వచ్చేసరికి అగైన్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ప్రస్తుతం సిచ్యువేషన్ లో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది పాజిటివ్ అవుట్కమ్ రావడంతో ఇండియన్ మార్కెట్స్ గ్యాప్ అప్ అయినాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ లో గ్లోబల్ గా కూడా మార్కెట్స్ అనేది స్టేబుల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవ్రీ డిప్ కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ కి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.